ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿದೆ. పురాణంలో చాలా క్లుప్తంగా చెప్పిన శ్రీ వెంకటేశ్వర స్వామి చరిత్ర ఒక్కసారి విపులంగా నీవు చెప్పితే రాసి మరింత ధన్యుని కావాలనుంది మహర్షి. తథాస్తు. శ్రీ మహావిష్ణువు కలియుగంలో భూమాతమర విని దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి మళ్ళీ ఒకసారి అవతరించాలనుకున్నాడు. దీనికి ప్రాతిపదికగా భృగు మహర్షి శాపాన్ని సాకుగా తీసుకుని వృషభుణ్ణి వృషభాద్రిగాను, నీలకాంతులు విరజిమ్మే విరజానదిని నీలాద్రిగాను, శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మాం వృషశైలపతే అతివేలతయా తవ దోర్విషహైరనువేలకృతైరపరాధశతైః గరుడుణ్ణి గరుడాద్రిగాను, అతివేలతయా తవ దోర్విషహైరనువేలకృతైరపరాధశతైః భరితం త్వరితం వృషశైలపతే పరయా కృపయా పరిపాహి హరే. వైకుంఠం నుండి తనకి అత్యంత ఆత్మీయులైన శేషుణ్ణి శేషాద్రిగాను, భరితం త్వరితం వృషశైలపతే పరయా కృపయా పరిపాహి హరే. అధి వెంకటశైలముదారమతే జనతాభిమతాధికదానరతాత్ నిరంతరము నారాయణ నారాయణ అంటూ జపించే నారదుణ్ణి నారాయణాద్రిగాను, అధి వెంకటశైలముదారమతే జనతాభిమతాధికదానరతాత్ పరదేవతయా గదితాన్నిగమై కమలాదయితాన్న పరం కలయే. నిత్యం తాను విహరించే క్రీడాద్రిని వెంకటాద్రిగాను, పరదేవతయా గదితాన్నిగమై కమలాదయితాన్న పరం కలయే. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనందనిలయ వర పరిపాలక గోవింద గోవింద పున్నమిని గోవింద 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 సేవల గోవింద. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనందనిలయ